హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చి నేను డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇది డ్రెస్ ప్యాంట్ అనేది 2 మీటర్లు తీసుకున్నాను. 2 మీటర్లు క్లాత్ ఎవరికైనా ఏ సైజు వరకైనా ప్యాంట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇది డ్రెస్లో ప్యాంట్ అనమాట. 2 మీటర్లు నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఓపెన్ లేని సైడ్ అయితే మన సైడ్ అయితే ఉండాలి. ఇది ఓపెన్ లేని సైడు, ఇది వచ్చేసి ఓపెన్ ఉన్న సైడ్ అనమాట. మన ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే ఇలా ఓపెన్ ఉండే సైడ్ పెట్టుకోవాలి. మనకి రైట్ సైడ్లో ఉన్నదైతే ఓపెన్ లేనిదైతే ఫోల్డింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా నేను వేసుకున్నాను కదా. నేనైతే ప్యాంట్ లేకుండా మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను ప్యాంట్ పొడవు వచ్చేసి నాది 34 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ మనం బాటమ్ సైడ్ అయితే మార్క్ వేసుకుందాము. మనం బాటమ్ ఫోల్డ్ చేసుకోవడానికి అయితే 2 ఇంచెస్ అయితే మార్క్ వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్కి 2 ఇంచెస్ అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా 2 ఇంచెస్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్యాంటు పొడవు వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేసే ప్యాంట్ పొడవు వచ్చి 34 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 34 ఇంచెస్ అయితే మనం పెట్టుకోవాలా. చూడండి, ఇలా 34 ఇంచెస్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే కచ్చా కోసం మనం ఇక్కడ పెట్టుకోవాలి. 34 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను. 34.5 ఇంచెస్ పెట్టుకున్నా. హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలేసి 34 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదే 34 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకుందాము. లాస్ట్ వరకు అయితే ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇదే 34 ఇంచెస్ 34.5 ఇంచెస్ ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇదే విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా మనము ప్యాంట్ బాటమ్ అయితే మార్క్ వేసుకుందాం. ప్యాంట్ బాటమ్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇదే 11 ఇంచెస్కి ఇలా పెట్టుకొని టేపు 5.5 ఇంచులు అయితే వచ్చింది. 5.5 ఇంచులకు అయితే మనం ఇలా ఒక మార్క్ అయితే వేసుకుందాము. ఎక్స్ట్రా 1.5 ఇంచుకి అయితే కచ్చాకి మనం మార్క్ వేసుకున్నాం అనమాట. నేను ఎంత అయితే మనకు బాటమ్ కొలత ఉందో ఇప్పుడు నాకు 11 ఇంచులు ఉంది. ఇంకొకసారి చెప్తాను. 11 ఇంచులకి టేప్ ఇలా పెట్టుకొని ఇలా సెంటర్ మార్క్ అయితే 5.5 ఇంచులు వచ్చింది. 5.5 ఇంచులు మనకి ఎగ్జాక్ట్గా బాటమ్ ఆల్తే అనమాట. ఖర్చుకి ఎక్స్ట్రా 1.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి పిస్తా కోసం అయితే నేను 9 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మామూలుగా అయితే ప్యాంటు పిస్తా 9 ఇంచులు పెట్టుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ప్యాంటు పిస్తా 9 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. 9 ఇంచులు పెట్టుకున్నాను. ఒకవేళ మీకు మెజర్మెంట్ ప్యాంట్ ఉంటే ఇక్కడ బాటమ్ సైడ్ బాటమ్ ప్యాంట్ అయితే వేసుకొని ఇలా పెట్టుకోండి. మీకు షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. నేనైతే ప్యాంట్ కొలత లేకుండా ప్యాంట్ మెజర్మెంట్ ఇది లేకుండా నేను ఆల్తి తీసుకొని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాటమ్ చేశాను కదా. ఇప్పుడు పిస్తా అయితే ఎవరికైనా సరే 9 ఇంచులు అయితే సరిపోతుంది. నేను 9 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా మనము ఇక్కడ ఇలా కలుపుతూ కొంచెం ఇలా అయితే కలుపుకోండి. ఇప్పుడు మనము ఇలా కలుపుకోండి.
ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచులకి మార్కు వేసుకుంటా పోండి. ఇలా మార్కు వేసిన తర్వాత ఇక్కడ పిస్తా దగ్గరకు వస్తాం కదా, అప్పుడైతే మనము ఇక్కడ పిస్తా దగ్గరికి వస్తాం కదా, అప్పుడు మనము ఆ పిస్తాలకి ఇలా కలిపేయాలన్నమాట మార్కు. అర్థమైంది కదా? ఇలా పిస్తా నుంచి ఇలా 1.5 ఇంచులకైతే మనం ఇప్పుడైతే మార్కు వేసుకున్నాం కదా, అదే విధంగా అయితే కట్ చేసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బ్లూ ల్యాండ్ వెళ్తున్నాము. తిరుపతి నుంచి చంద్రగిరి నుంచి బ్లూ ల్యాండ్ వెళ్తున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ బాటమ్ సైడ్లో అయితే మనం కొంచెము ఇక్కడ ఓపెన్ లేదు కదా, ఓపెన్ అయితే చేసుకుందాము. జెయింట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 2 పీసులుగా ఇలా ఉంది కదా, ఇక్కడ కొంచెం కొంచెం కట్ అయితే పెట్టుకోండి, మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ పెట్టుకోండి, మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే టాప్ ప్యాంట్ది అయిపోయింది కదా, ఇప్పుడు సైడ్ది అయితే కట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ప్యాంటుది టాప్ సైడ్ అయితే బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనకి బెల్ట్ వచ్చేసి పొడవు, ప్యాంట్ పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్యాంటు పొడవు వచ్చి 7 ఇంచ్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లాడ పట్టి ఎక్కించుకోవడానికి అయితే నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. మీ క్లాత్ ఉంటే 1.5 కూడా తీసుకోండి, పర్లేదు. నేనైతే 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ ఇప్పుడు 1 ఇంచుకి అయితే నేను ఇలా మార్క్ వేసుకుంటాను. లాడ ఫోల్డింగ్ కోసం ఇది ఇప్పుడు 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పొడవు 7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాను. అదే విధంగా ఇప్పుడు మనకి ప్యాంటు ఇక్కడ ప్యాంటు నడుము వచ్చి నాకు 9 ఇంచులు అయితే ఉంది. 9 ఇంచులకి అయితే ఒక మార్క్ అయితే వేసుకున్నాను. అదే 9 ఇంచులు ఇక్కడ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే 7 ఇంచులు తీసుకుందాము. ఇక్కడ మళ్ళీ మనము 9 ఇంచులు తీసుకున్నాం కదా, ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుందాము. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనము ఇదే విధంగా అయితే ఇప్పుడు ప్యాంట్ కట్ చేసుకుందాము. ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ క్లాత్ అయితే మిగిలింది కదా, ఈ క్లాత్ వచ్చేసి వీటికి లాడ ఇంకా ఏదైనా టాప్కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు వచ్చి ఇది అన్నమాట ప్యాంట్ కటింగ్ అయితే. ఇది మనము ఎగస్ట్రా ఇది వచ్చింది కదా, ఇదైతే మనము ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కరెక్ట్గా అర్థమైతే అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ మంచి వీడియోస్ మీ ముందు ఉంటాను. ఈ వీడియోతో అయితే